అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్నారు ఓం దుర్గామాత అని కామెంట్ చేయండి. హిందూ మతంలో నవరాత్రి పండుగకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది చెడుపై మంచి విజయం సాధిస్తుంది. ఈ 9 రోజులు పవిత్రమైనవిగా భక్తిగలవిగా పరిగణించబడతాయి. ఈ పండుగను భారతదేశం అంతటా చాలా ఉత్సాహంతో మరియు ఆనందంతో జరుపుకుంటారు. గుజరాత్, పంజాబ్, బెంగాల్, ఢిల్లీల్లో ఈ పండుగ జరుపుకుంటారు. భక్తులు దుర్గా అమ్మవారిని కృతజ్ఞతలు తెలుపుతారు. దుర్గా అమ్మవారి పూజ చేస్తారు మరియు మంచి ఆరోగ్యం, జీవితం మరియు మనస్సు కోసం ప్రార్థిస్తారు. 9వ రోజు తర్వాత 11వ రోజు దసరాగా జరుపుకుంటారు. దీన్ని విజయదశమి అని కూడా పిలుస్తారు. ఇది రాజు రావణుడిపై రాముడి విజయాన్ని సూచిస్తుంది. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా అమ్మవారిని ఆరాధిస్తారు. హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. కాబట్టి నవరాత్రులో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రులో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. నవరాత్రులు ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో రూపంలో జగన్మాత. 1వ రోజు శైలపుత్రి. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రదేవికి 10వ రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను, యశస్సును అందిస్తుంది. 2వ రోజు బాల త్రిపుర సుందరి. 2వ రోజు పరాశక్తి బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాంతయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అష్టదాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుంచి 10 లోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. త్రిసది పారాయణం గావిస్తారు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అందుకే సంతానాన్ని అనుగ్రహిస్తుందన్నమాట. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. 3వ రోజు గాయత్రీదేవి. వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. 3వ రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ద్రవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రీదేవి. గాయత్రి ఉపాసనలు మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయన్నమాట. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. 4వ రోజు లలితాదేవి. త్రిపుర యంత్రంలో లలితాదేవి 2వ శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపంలో 5వ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ స్వరూపులు సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజమరులు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది. చెరుగుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి. విద్యా స్వరూపిణి, మంగళ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం సువాసినీల పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. 5వ రోజు సరస్వతీదేవి. శరన్నవరాత్రిలో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా దేవతని పురాణాలు అభివర్ణించబడ్డాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణా, దండ, కమండం, అక్షరమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి 3వ శక్తి రూపం.
సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లి ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయన్నమాట. 6వ రోజు అన్నపూర్ణాదేవి. 5వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధ్యాన వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన అక్షయ పాత్ర అక్షయ శుభాలను అందిస్తుందన్నమాట. 7వ రోజు మహాలక్ష్మి. 2 చేతులలో మాలలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్మణ సమష్టి రూపం మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుని వధించింది. శక్తి త్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మి ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మి స్వరూపిణ స్వస్థల అంటే అన్ని జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవనని చండీ సప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ లాభం మనకి అమ్మవారు కలిగిస్తుందన్నమాట. 8వ రోజు దుర్గాదేవి. దుర్గాదేవిని నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడని రాక్షసుని అమ్మవారు సంహరించినట్లు పురాణాల్లో చెప్తున్నారు. పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం. భావబంధాల్లో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కూటి సర్వ ప్రభాలలో వెలుగుంది. అమ్మను ఆర్జిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్తువులు సమర్పించి ఎర్రటి అక్షింతాలు, ఎర్రటి పువ్వులతో అమ్మను మనం పూజించాలి. 9వ రోజు మహిషాసుర మర్దిని దేవి. నవ అవతారాల్లో మహిషాసుర మర్దిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసుర సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమి మహానవమి జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశాలలో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాల్ని తొలగిపోతాయి, సర్వకార్యాలు విజయం అనేది మనకి సిద్ధిస్తుంది. 10వ రోజు మనకి 9 రోజులు కంప్లీట్ అయిపోయాక మనకి 10వ రోజు దసరా స్టార్ట్ అవుతుందండి. నవరాత్రుల పూజ కూడా ఉంటుంది కదా. నవరాత్రుల పూజ కూడా మనం ఈ 10వ రోజు మాత్రం రాజరాజేశ్వరి దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులకు భక్తులకు అనుగ్రహిస్తుంది. స్థలి యోగమూర్తిగా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఆ తల్లి అధిష్టాన దేవత. లలిత సహస్రనామ పారాయణ కుంకుమార్చన తప్పకుండా చేసుకోవాలి. నవరాత్రులు పూజ విధానం గురించి తెలుసుకుందాం. మామూలు రోజుల మాదిరిగానే కాకుండా వసంత చైత్ర పాడ్యం మొదలు నవమి వరకు శరన్నవరాత్రులు, అశ్వయుజ పాడ్యం మొదలు నవమి వరకు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజా విధి నిర్వర్తించాలన్నమాట. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. చేయగిన వాళ్ళు ఈ 9 రోజులు పండు పాలు మాత్రమే సేవించి పూజా విధి నిర్వర్తించవచ్చు. లేదా ఏకభుక్తం అంటే పగలు పూజానంతరం భుజించడం కానీ రాత్రి పూజించడం కానీ చేయవచ్చు. దేవి పూజకు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా పూజా గృహంలో కానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా ఉండేటట్లు సమప్రదేశం చూసుకొని అక్కడ కడిగి పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని ఆ భాగాన్ని పూజా స్థలంగా నిర్దేశించుకోవాలి. ఆ ప్రదేశం 16 హస్తాల మానవం, 7 హస్తాల వెడల్పు, 9 హస్తాల పొడవు ఉండడం మంచిదని పురోనక్తి. ఆ ప్రదేశం మధ్యలో 1 హస్తం వెడల్పు, 4 హస్తాల పొడవు ఉండేలా వేదికను సమర్చి పూలమాలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాల్సి ఉంటుంది.
పాడ్యం నాడు వేదోక్తంగా ప్రతిష్ఠించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ ఉంచి నూతన వస్త్రం కప్పి దేవతా మాతను దానిపై ఆవాహన చేసి షాడోపచార పూజ విధానాన్ని విద్యుక్తంగా అంటే దీపాలతో వేద బ్రాహ్మణ సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవి సహస్రనామ పారాయణ, అష్టోత్తర శతనామాలు మొదలైన చదువుతూ పుష్పాలతో పూజించాలి. బంతి, చామంతి, జాజి, కనకాంబరం అన్ని రకాల పూజలతో దేవి మాతను ప్రీతికరమైనవి. పూజానంతరం నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు సమర్పించాలి. పశుబలి నిషిద్ధం. బియ్య పిండి, నెయ్యి వాటితో చేసిన సాత్విక ఆహారమే అమ్మవారికి సమర్పించడం ప్రీతికరం. మద్యం, మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఈ 9 రోజుల్లో దుర్గా అమ్మవారి మంత్రాలు పఠించండి మరియు శ్రేయస్సు కోసం అమ్మవారిని కోరుకోండి. అమ్మవారి మనస్ఫూర్తిగా వేడుకొని మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, శుభాలు చేకూరాలని అమ్మవారిని కోరుకుంటే తప్పకుండా అమ్మవారి చల్లని చూపు పైన ఉంటుంది. ఈ కోరికను తీరుస్తుంది. 8వ మరియు 9వ రోజులు పూజ అనంతరం మీ ఇంటికి 9 మంది అమ్మాయిలను ఆహ్వానించాలి. ఈ 9 మంది అమ్మాయిలు దుర్గా దేవత యొక్క 9 రూపాయలుగా సూచిస్తారు కాబట్టి వారి పాదాలను కడగండి. వారి శుభ్రమైన మరియు సౌకర్యవంతమైన పీఠాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి రుచికరమైన ఆహారాన్ని పెట్టాలి. దుర్గా పూజ చివరి రోజున నీటిలో నిమజ్జనం చేస్తే మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.